ఎక్కడయ్యా పులులని నిరూపించుకున్నారు పులిూరు కరుపుగారంగా తర్వాత ఎవరబ్బా త్వరగా దిగానే సినిమా తీసిన ప్రొడ్యూసర్ని వాళ్ళు వేసుకున్న మన ఆర్టిస్టు చ ఆ అమ్మాయికి కొంచెం మంచి జీవితం దొరికిద్దా తమ్ముడు చెప్తే కరెక్ట్గానే ఉంటుంది. వచ్చిన వాళ్ళకి కాఫీ ఇచ్చావా? ఇచ్చాను. ఏమయ్యా తాగారని చెప్పేసి ఒక మాట అంటే అరిగిపోతారా? మీ మర్యాదలకి తక్కువైతే ఆయన ఊరుకుంటారా? నమస్తే అన్న. నమస్కారం. ఏంటయ్యా పొద్దునే తొందరగా రమ్మని కూడా ఇంత లేట్ చేశారేంటి? టైం అయిపోతుంది రండి అయ్యా. వేడివేడిగా ఇచ్చానండి. వార్చి పెట్టి తరిగిపోయిన వంశం ఇది. అరే నువ్వు ఊరుకోమ్మా. ఈ అత్తా కోడల సీరియల్ 25 సంవత్సరాల నుంచి వెళ్తుంది. చిన్న పనే తొందరగా వచ్చేస్తాను. అలాగే. అయ్యో వీడితో పెద్ద తలకానైపోయింది. ఏమైందిరా? బ్యానర్ తెరిచాడా? ఇంకెళ్ళినట్లేలే. ఈ యదవని నమ్మితే మనం నడు రోడ్లో ఉండటమే. పసుపు సంచి ఈకే నేను అమ్మలే. మనం రాని బండ్లు వెళ్దాం. అవును ఇవాళ వెళ్ళినట్టే. సరే నేను బైక్లోనే వెళ్తా. గుంపుగా వెళ్ళటం ముఖ్యం కాదయ్యా. వెళ్ళిన పని మనకు అనుకూలంగా అవ్వాలంతే. అదే కదయ్యా మనకు కావాలి. సరే బయలుదేరండి. 10-15 కార్లు వెళ్ళినా కూడా ఒక్క పైసాకి ఎవరు లెక్క చేయరు. ఎక్సెల్ వెళ్ళిపోతే ఎవరు లెక్క చేస్తారు? ఈ కాలంలో కూడా మన సంతానం ఇలాగే ఉన్నాడయ్యా. రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలో తెలుసా? నమస్తే అన్న. నమస్కారం. చెప్తున్నానని తప్పు అనుకోవద్దు. ఇప్పుడు సంద్రాష్టమి చనిపోయే విషయమైనా కూడా మనం నోరు మూసుకునే ఉండాలా. ఇది చెప్పేసరికే ఈ తహసీల్దార్ ఫోన్ చేసి చెప్పేశారు. ఏం చెప్తున్నాను వస్తున్నా అంటే ఇలా మూసుకుంటే చాలా ఇవన్నీ నేలా చెప్తున్నాను. జాతకం చెప్తుంది. అందరూ ఎక్కండి, ముందు మన జాతకం చూసుకోవాలా. ఈ డ్రైవర్ మార్చమంటే వింటున్నారా? ఇప్పుడు చూడండి ఏదైనా అర్జెంట్ అంటే ఎక్కడికి వెళ్ళబోతున్నావు. ఎందుకయ్యా వాడిని తిడుతున్నావు? వాడిని బండి స్టార్ట్ అవ్వకుండా యాక్ట్ చేయమని చెప్పిందే నేనేనయ్యా. అవునయ్యా, ఇది మనం ఏమన్నా రూలింగ్ పార్టీలో ఉన్నామా ఎంతమందిని ఎండబెట్టుకెళ్ళడానికి? ఇదిగో మీటింగ్కి వెళ్తున్నావు. ఇదిగో ఒక్కడు కూడా మనకు మర్యాద ఇవ్వడు. అది కాకుండా జనాలతో వెళ్ళామనుకో మనకే ప్రాబ్లం. దానికనే ఇంట్లో ఒకడు ఉన్నాడు కదా, వాడు చేసే చాలదంటావా? సరిపోదు సార్. మీరు ఇచ్చే డబ్బు సెక్యూరిటీ మాకు సరిపోదు. మీరు ఇదంతా చేయలేదని ఎవరు సార్ ఏడ్చారు? ఏ తమ్ముడు అలా మాట్లాడుతున్నావు? మీ ఊర్లో మీథేన్ టెస్ట్ చేసుకుంటానికి అన్ని అప్రూవల్ తీసుకున్నాము. పొలిటీషియన్స్ కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళని ఎదిరించి మీరు ఏం చేయగలరు? ఎందుకు చేయలేము? మన ఊర్లో మీథేన్ బాబులు వేస్తే మట్టి నుంచి నీళ్ల వరకు మొత్తం కలుషితం అయిపోతుంది. ఇది మనం అడగకపోతే ఇంకెవరు అడుగుతారు? ఎదిరించి అడగాలంటే జనాలు వచ్చి అడగాలి. నా పైన కోపడితే నేనేం చేయగలను? ఏం జరుగుతోందా? దిగుతుంది ఎవరో తెలుసా? 3 సంవత్సరాలుగా నన్ను బౌలింగ్లోనే కూర్చోబెట్టారు కదా. 4-6 అని నేను ఈరోజు కొట్టబోయే షాట్లు బయట కూర్చొని సినిమా మాత్రం చూడండి రా. ఇంకా ఏం చూడమంటారు? మీ తెరికి సపోర్ట్ గా అధికారులు ఏం చేసి నీకు చూస్తూ ఊరుకోం. తహసీల్దార్ గారు రాగానే దీని గురించి మాట్లాడ ఒక మంచి నిర్ణయం తీసుకోవాలయా. నిర్ణయించుకోవాలి ఎలా ఉంటే అక్కడికి వచ్చి మాట్లాడాలి. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు మాట్లాడడానికి వస్తున్నారు. ఇంకా ఇవ్వడానికి మీ తెలివి తక్కువ మనం కాదు. ఇందులో సందేహం ఒకటా? నీ నెత్తి మీద పనికిమాలలోడనే రాసి పెట్టుంది. అలా చేసే అరువు కాస్త ఉరిపోయింది. 10 బాల్లో 10 రన్స్ సచిని దిగినా గానీ అది బాల్లో కాదు. ఇలా ఓడిపోతారని తెలిసే మీ అన్నగారు ఎక్కడ దాక్కుని ఉంటాడు. అరే ఒకసారి వాడికి ఫోన్ చేయడం ఎక్కడ ఉన్నాడు? నువ్వు ఎప్పుడు వస్తావురా? 10 నిమిషాలు వచ్చేస్తాను సార్. అయ్యగారు 10 నిమిషాలు వచ్చేస్తాడంట. ఇదే కదరా 10 గంటల నుంచి చెబుతున్నావు. ఇక్కడ వికెట్ పడే కొద్దీ ఆ జింజర్ గాడు దిగుతానని గోల్ చేస్తున్నాడు రా. నిలబడి నా కడుపుతో కదులుతుందిరా. కడుపు తిప్పుతుందయ్యా. ఒట్టి కొబ్బరి నీళ్ళు ఇచ్చావా లేదా ఇంకేమైనా కల్పించావా? మీరు అనుకున్నట్టు ఈ కొబ్బరి నీళ్ళు పాయిజన్ ఏమి కలపలేదు. సాధారణమైన కూల్ డ్రింక్సే కల్పించాను. ఈ ప్రకృతిలో కొంచెం కూల్ డ్రింక్స్ మిక్స్ చేసినా మన ఒంటికి ఇంత నొప్పి కలుగుతుంది. మీథేన్ టెస్ట్ అన్న పేరుతో ఈ మట్టిలో ఇంత కెమికల్స్ కలిపితే ఎంత ఘోరం జరుగుతుంది సార్? మీరు భయపడకండి సార్. టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. కానీ నా మట్టిని మార్చడానికి ఏం టాబ్లెట్ సార్ ఉంది? తహసీల్దార్కి ఏదో కల్పించినట్టున్నాడు. ఆ బావి పక్కన గాలిదిరి పడిపోయినట్టున్నాడు. ఎందుకు అందరూ నా ప్రాణాలు తీస్తున్నారు? రావయ్యా. పంచాయతీ అయిపోయిందిగా, వెళ్ళండి. అయ్యో పదండి.
అన్నయ్య కూల్ డ్రింక్స్ అన్నయ్య. వెరీ గుడ్. చెప్తాను వచ్చింది పని చదువుతాను. నువ్వు బ్యాట్ ఇచ్చి బయటకు వచ్చి నుంచో. అరే వచ్చాడు కదా, ఆట జరుగుతుందో లేదో, గొడవ మాత్రం తప్పకుండా జరుగుతుంది. థ్యాంక్స్ రా మావా. రేయ్ బ్యాట్లు ఏంట్రా తాయిత్తు? బ్యాట్లో బాల్ ఎక్కడ పడినా 6 వెళ్ళాలని చెప్పి గుళ్ళోకి వెళ్ళి తాయితు తీసుకొచ్చాను. వెరీ పవర్ఫుల్. ఇవ్వు. కార్డు వద్దా? అప్టమ్ కార్డు అదంతా తీసుకునేవాడికి, కొట్టేవాడికి కాదు. పోవే పో. దేవుడా ఎంత స్మెల్ వస్తుంది. అన్నయ్య కూల్ డ్రింక్స్ అన్నయ్య. పందులాగా వచ్చావు పరా. కొట్టిన కొట్టికి బాంద్రా బోర్డర్ దాటి చెన్నై వెళ్తుందే. బాల్ గుచ్చి పైకి ఇలా చేసేవాడు వాడు ఈజీగా 6 కొడతాడు. నువ్వు యార్కరేరా. నాదే ఒకే ఒక బాలు. ఎన్ని బాల్ ఉన్నాయమంటావు? రే మామా, నువ్వు వైడ్ వేసినా కానీ వాడు కొడతాడు. వాడు ఎప్పుడు దిగాడో అప్పుడే ఓడిపోతామని డిసైడ్ అయ్యాం. వీలైతే వాడి పాయింట్ డ్యామేజ్. అరివే మొదట బాల్ 6 కొట్టానని ఎర్రవెక్కో. బాల్ వేసేదే నా తమ్ముడే. తర్వాత బాల్ చూడు అండరా బరస్ట్ అయితే. నోట్తో క్రికెట్ ఆడకుండా బాల్ వేయమనరా. ఒరేడి చెప్పినట్టు చేయరా. ఇప్పుడు ఏం చేస్తానో చూడరా. పరిగెత్తి చూస్తుంటే ఇంకా నయ్యం రంగంలోకి మనం దిగలేదు. తగిలినట్టుంది. అప్పుడే చెప్పా అప్టమ్ కాల్ పెట్టుకెళ్ళరా అని. వాడు బానే ఉన్నాడు. నీ తమ్ముడు చెప్పిన మాట జవదాట్లేదురా. చెప్పినట్టుగానే మిడిల్ స్టంప్లోనే కొట్టినట్టు అన్నాడు. 12 జట్లు పాల్గొన్న అయ్యా కన్ను రామస్వామి స్మారక కప్పుని గెలుచుకున్నటువంటి కన్నందుడి కెప్టెన్ హరివళకన్ని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. తప్పరా. అయ్యా కన్ను రామస్వామి కొడుకైనా ఈ హరివ మన క్రికెట్ ఆటలో ఓ మంచి విజయం సాధించే. అల్లుడు కంగ్రాచులేషన్స్. కప్పెట్టావు. కంగ్రాచులేషన్స్. ఇంకొకరి చేతులు పైగా తీసుకోవాలనుకుంటున్నాను. ముఖ్య సమాచారం. నా ప్రాణ స్నేహితుడు జింజర్ ఎక్కడున్నా స్టేజ్ పైకి వచ్చేయి. రే బావా, నిన్నే పిలుస్తున్నారు. వెళ్ళు నా బంగారు బావా. వెళ్ళరా. రామావా, నిన్ను నేను తప్పుగా అనుకున్నాను కదరా. రేయ్ నువ్వు రామావా. థ్యాంక్ యూ మావా, థ్యాంక్ యూ. ఇవాళ నేను ఈ కప్పు తీసుకున్నానంటే దానికి కారణం నా ఫ్రెండ్ జింజర్. వీడు మాత్రం లేకపోయింటే ఈ కప్పుని నేను 3 సంవత్సరాల ముందే తీసుకుంటాను. ఎస్, ఇండియన్ టీంలో ప్లేస్ కొడదాం అనుకుంటే ఎప్పుడు చూసినా మందు గొడవ మార్చిందే ఈ జింజరే. జరిగిన అవమానానికి బాటిల్తో తాగుతానే కరెక్ట్గా ఉంటుంది. అల్లుడు ఓడిపోతేనే గంతులేస్తాడు, గెలిస్తే చెప్పాలా ఏంటి? ఊరగాయ పంచామృతమా? వెయ్ మామా, ఎవరొచ్చారో చూసావా? ఎవరు? ఈ అమ్మాయిని ఎక్కడో చూసానే. ఈ ప్రేమిస్తలో వచ్చిద్దే అదే కదా? అది చూస్తే ప్రేమే వస్తుంది. చివరికి పిచ్చెక్కిద్ది. పర్వాలేదా?